హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన పాలకూర వడియాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, సగ్గుబియ్యం, పాలకూర, అల్లం, పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగ్గుబియ్యాన్ని బాగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, సగ్గుబియ్యం పొడి వేసి 2 కప్స్ వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా తరిగిన పాలకూరని వేసుకోవాలి. అందులో 1/2 కప్పు వాటర్ పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని మనం పేస్ట్ చేసుకున్న పాలకూర 2 కప్స్ అవ్వింది. ఫైవ్ కప్స్ వాటర్ పోసుకోవాలి. పాలకూర పేస్ట్ 2 కప్స్, వాటర్ 5 కప్స్, బియ్య పిండిలో 3 కప్స్, మొత్తం టోటల్గా 10 కప్స్. తర్వాత నువ్వులు వేసుకోవాలి. జీలకర్ర, సాల్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత వాటర్ బాగా మరుగుతున్నప్పుడు బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి వడియాల పిండిని, లేకపోతే అడుగంటుతుంది. పిండి బాగా చిక్కపడే వరకు ఉడకనివ్వాలి. వడియాల పిండి ఎంత బాగా ఉడికితే వడియం అంత విరగకుండా వస్తుంది. 10 to 15 minutes కంటిన్యూగా ఉడకనివ్వాలి. వడియాల పిండి ఉడికిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వడియాలు మందంగా పెట్టుకోవాలి. ఎండే కొందికి పలచబడుతుంది. బాగా ఎండలో 2 days పాటు ఎండనివ్వాలి. ఎండిన తర్వాత ఒక బేషన్లోకి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఎంతో రుచికరమైన పాలకూర వడియాలు తయారవుతాయి. ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు వీటిని. మీరు కూడా తప్పనిసరిగా వీటిని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.